మన ప్రేక్షకులందరికీ కూడా వసంతోత్సవ రంగుల పండగ హోలీ యొక్క శుభాకాంక్షలు. మరి అందరి జీవితాల్లో కూడా ఆనందకరమైన రంగురంగుల జీవితంగా అది ప్రభవించాలని, ఔశ్వర్యాలతో తులతూగాలని ఆశిస్తూ, మరి ఈరోజు హోలీ పండుగ అనేది ఏ రకంగా చేసుకోవాలి? ఇవాళ ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇవాళ ఉన్న దోషాలేంటి? ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి భారతదేశంలో అయితే గనక ఈరోజు గ్రహణం కనపడదు. కానీ ఈరోజైతే గనక చంద్రగ్రహణం అనేదైతే ఉన్నది. అది మరి సౌత్ అంటే దక్షిణ అమెరికాలో, తర్వాత మరి ఉత్తర అమెరికా ఇద్దరు ప్రాంతాలకి కూడా ఇది కనిపించడం సంపూర్ణంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహంగానే చెప్పడం అనేది జరిగింది. అలాగే దాంతో పాటుగా మరి యూరప్, తర్వాత మరి కొన్ని వెస్ట్రన్ ఆసియా దేశాల్లో కూడా ఇది ఎక్కువగా కనపడే అవకాశం ఈ రోజున్న గ్రహణానికి ఉంది. కనుక మన ఏదైతే మరి ఆయా దేశాల మన ప్రేక్షకులు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మరి వాళ్ళు అక్కడ గ్రహణాన్ని పాటించవలసి ఉంటుంది. ఈ గ్రహణం అనేది ఈరోజు మరి ఉత్తరా నక్షత్రంలో అంటే కన్యారాశి వారికి రావటం అనేది జరిగింది. కనుక కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా ఈ గ్రహణ యొక్క నియమాల్ని పాటించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక మన భారతదేశంలో వాళ్ళైతే మాత్రం ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు, ఆచారాలు ఏవి కూడా పాటించే అవసరం అయితే లేదు. ఇంకా ఏదైనా సరే వారికి పాటించాలి, ఏదైనా సరే ఎక్కడైనా గ్రహణమే కదా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వారి యొక్క ఇచ్ఛానుసారం పాటించవచ్చు. ముఖ్యంగా ఇది కన్యా రాశి మీద కొంత ప్రభావం చూపించడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. ఇక మామూలుగా అయితే కనుక ఈరోజు మనం గ్రహణాన్ని పక్కన పెడితే ఎవరైతే ఈ కామదానంతో సంబంధం లేకుండా మనం ఇలా రంగులు జల్లుకోవటం ఇలాంటివి ఏమైనా సరే వసంతోత్సవం కానీ, తర్వాత మరి శ్రీకృష్ణుడికి డోలోత్సవం జరపడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రాధాన్యత దీనికి ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది. కనుక శుక్రవారం నాడు ఏదైనప్పటికీ కూడా అమిత ఉత్సాహాలతో మనందరం కూడా ఈ హోలీ పండగ చేసుకోవచ్చు. ఇక మనం గత వీడియోలో కూడా చెప్పాం, గురువారం నాడు ఒకవేళ చేసుకుంటే కనుక ఉదయం 10:25 దాటిన తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది అని. అదే ఈరోజు అయితే కనుక మనకి ఇంచుమించు మరి సూర్యోదయం నుంచి కూడా ఇదే పౌర్ణిమ కొనసాగుతూ వస్తుంది. ఇంచుమించు అపర్ణ వేళ దాకా కూడా ఈ రకంగానే మనకి హోలీ అనేది ఉంది. అంటే పౌర్ణిమ అనేది ఉంది. అయితే ఇదే రోజు మనకి ఏంటంటే లక్ష్మీ జయంతి అనేది ఒకటి. తర్వాత మరి భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క అమిత భక్తాగ్రేసరుడు అయిన చైతన్య మహాప్రభు యొక్క జయంతి కూడా ఈరోజే మనం చేసుకోవటం అనేది కూడా వస్తుంది. కనుక ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఆదాయము కానీ, ఔశ్వర్యం కానీ, ఏదైనా కానీ సమృద్ధిగా లభించడం కోసం మనం లక్ష్మీదేవికి సంబంధించిన ఒక దోష పరిహారాన్ని లేదా వారికి అభ్యున్నతికి తోడ్పడే ఒక పరిహారాన్ని ఈరోజు సూచించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మనకి ఈ లక్ష్మీ జయంతి అనేదే కాకుండా లక్ష్మీదేవికి మరి సొంత నక్షత్రంగా తెలిపే ఉత్తరా నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉండటం అనేది కూడా జరిగింది. కనుక ఇటు పౌర్ణిమ, మళ్ళీ శుక్రవారం, లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం, తర్వాత లక్ష్మీ జయంతి, తర్వాత ఉత్తరా నక్షత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే పౌర్ణమి నాడు ఎలాగో మనకి వస్తుంది, పాల్గొన శుద్ధ పౌర్ణమి అనేది ఎప్పుడైనా సరే లక్ష్మీ జయంతి. అయితే అది శుక్రవారంతో కలిసి రావటం అనేది, అయితే ఈ ఉత్తరా నక్షత్రం అనేది ఒక్కోసారి వస్తూ ఉంటుంది, ఒక్కోసారి రాదు. కానీ ఈసారి అయితే ఆవిడికి సొంత నక్షత్రంగా భావించే ఉత్తరా నక్షత్రం కూడా ఈరోజు రావటం, ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ పూజని చేసుకోవడానికి చాలా మంచి సందేశంగా మనం చెప్పవలసి ఉంటుంది. కనుక ఎవరైనా సరే లక్ష్మీ భక్తులు ఉంటే కనుక, అంటే లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈరోజు చాలా మహత్తర దినంగా మనం చెప్పవలసి ఉంటుంది.
కనుక లక్ష్మీదేవిని ఈరోజు మరి ఏ రకంగా ఆరాధించాలి? ఆవిడ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా మనం పంచుకోవాలి, పొందాలి అనేది గనక చూసినప్పుడు, ఈరోజు మరి లక్ష్మీదేవికి మనకి ఈ కనకదారాస్తవం అనేది చదవటం అలవాటున్న వాళ్ళైతే గనక, ఈరోజు ఎకాబికిన 9 సార్లు కనకదారాస్తవం గనక చదివినట్టయితే, వారికి వారి జీవితంలో ఉండే దారిద్ర్య బాధలను తొలగి, మరి చక్కటి సంపన్నత రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ లక్ష్మీ భక్తులందరూ కూడా ఈ రకంగా చేయటం. ఇక సరే కనకదారస్థం ఒకవేళ చదవకపోతే, మరి మాకు ఏ మంత్రాన్ని సూచిస్తారు? ఏ రకంగా మేము ఈరోజు వినియోగించుకోవాలి అని కూడా కొంతమందికి కలిగే సందేహం. ఇక వాళ్ళెవరైనా సరే ఈరోజు వాళ్ళకి అవకాశం ఉంటే గనక ఏదైనా సరే తామర గింజల మాల అనేది వాళ్ళతో తామర మాల అంటాం. అది ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే అది గాని, వైజయంతి మాల ఉంటే వైజయంతి మాల, అది కూడా లేకపోతే స్ఫటిక మాల. ఈ 3 మాలలో ఏదైనా సరే ఉన్నట్టయితే గనక అది వీరి యొక్క సాధనకి మరంత ఉపకరిస్తుంది. కనుక ఈరోజు వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే గనక అది 108 సార్లు ఓం ఐం కమల్ని హాం హీం హూం ఫట్ సహ ఓం ఐం కమలిని హాం హీం హూం ఫట్ సహ. ఇది ఈ రకంగా మనం ఏదైనా సరే 108 సార్లు చదువుకోవాలి. తర్వాత మరి లక్ష్మీదేవికి ఏమి నివేదన చేయాలి అంటే గనక కలకండ నివేదన చేయటం అనేది చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సరే ఒకవేళ కలకండ ఏ కారణాల చేతైనా సరే పెట్టలేకపోతే యాలకులు, లవంగాలు వేసి ఉడికిచ్చిన అన్నం పరమాన్నం పెడితే ఎంతో కొంత మనకి మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. సరే ఒకవేళ మనం ఇదే రోజు ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్ర తంత్రాలతో సంబంధం లేకుండా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్